వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ ఉషా వేమూరి గారు, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్తే మేడం. నమస్తే మేడం, పిల్లలకి గెలుపు ఓటమి దాని మధ్య తేడా, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏది ఎలా తీసుకోవాలి, ఎలా నేర్పించాలి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చిన్న పిల్లలు అంటే యంగ్ ఏజ్లో సూసైడ్స్ కానీ, చిన్నదానికే ఓవర్ ఇదైపోవడం కానీ, కుంగిపోవడం రకరకాలుగా చూస్తున్నాం. దాన్ని మనం చిన్న ఏజ్ నుండే దాన్ని ఎట్లా బయటపడేసుకోవాలి? దీనికి గెలుపు ఓటమిని చేయాలి అని అంటే పియర్ ప్రెషర్తో పాటు పేరెంటల్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ అక్కడికే వస్తాను నేను. అవును, పేరెంట్స్, సొసైటీ వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టేస్తున్నారు పిల్లల మీద. అవును. అంటే ఇప్పుడు ఏంటి, రియాలిటీ షోస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తల్లిదండ్రులు పంపిస్తారు, పంపించి పాడడానికో ఏదో మ్యూజిక్ దీనిదనో ఏదో అని పంపించినప్పుడు అక్కడికి ఒక 40 మందో 30 మందో వచ్చినప్పుడు అందులో ఎంతమంది ఫస్ట్ వస్తారు? ఒకళ్ళే వస్తారు కదా. సెకండ్ ఒకళ్ళే వస్తారు. థర్డ్ ముగ్గురు. మిగిలిన అందరూ వేస్టా? కాదు కదా. కాదు కదా. అది ఏమైపోతుందంటే ఈ మీడియా కానీ వేరేది కూడా ఆ 1, 2, 3 ఆ 1 ముఖ్యంగా వాళ్ళు సక్సెస్ఫుల్, మిగిలిన అందరూ ఫెయిల్యూర్స్ అనే ఒక రాంగ్ దీంట్లో ఉన్నారు. కాంపిటీషన్ అంటే బెస్ట్ ఒకటే ఉంటుంది, మిగిలినవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనేది అది చాలా తప్పు. ఎప్పుడు కూడా 5 ఉండదు. దాని వెనక ఎఫర్ట్ ఏంటి, ఫస్ట్ ఉన్నప్పుడు సెకండ్ ఉన్నప్పుడు. అందుకే నేను ఇందాక అన్నట్టుగా ఏంటంటే వేరే టాపిక్ గురించి చెప్పినప్పుడు అన్నట్టు, మనకి కాంపిటీషన్ అనేది ఎప్పుడు కూడా మన పొటెన్షియల్కి తగినట్టు మనతో మనం కంపీట్ చేసుకోవడమే బెస్ట్ సొల్యూషన్ అన్నిటికీ. పిల్లలకు కూడా అదే నేర్పించాలి. అంటే సపోజ్ క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ తీసుకుందాం. నీకు నీ పొటెన్షియల్కి నువ్వు లాస్ట్ టైం నువ్వు బాగా చేయలేదు, నీకు ఒక 50 మార్కులు వచ్చాయి. ఈసారి నువ్వు 90లు 100లు చెప్పొద్దు, 60 తెచ్చుకోగలవా హాఫ్ ఇయర్లీకి? నిన్నటికంటే బెటర్. నీతోనే నువ్వు లాస్ట్ టైం నువ్వు ఎంత టైం ఇచ్చావో దానికంటే ఒక్క అరగంట ఎక్కువ పెట్టి చూడు. ఓకే. లేకపోతే నీకు ఏది కష్టమైందో అది ముందు చదివి చూడు. నీ బెస్ట్ టైం ఏంటో ఆ టైంలో చదువుకుని చూడు. సపోజ్ నీకు రాత్రిపూట నిద్ర వస్తుంది, పొద్దున్న లేచి ఒక అరగంట చదువుకుంటే నీకు గుర్తుంటుంది అనుకో, నీకు కష్టమైన మ్యాథమెటిక్స్ లాంటిది పొద్దున్న చదివి చూడు. ఇలాంటి ఒక కోఆపరేషన్ ఇచ్చి పేరెంట్స్ కూడా సపోర్టివ్గా ఉండి చేశారనుకోండి, ఆ ప్రాసెస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఏది, మ్యాథ్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలా పర్ఫామ్ చేయాలి. మీరు వెనకుండి మీరు చేయాల్సిన పేరెంట్స్గా మీ సపోర్ట్ ఏంటంటే, ఇట్స్ ఓకే, నీకు ఇప్పుడు 60 వచ్చింది కదా, వెరీ గుడ్ నాన్న, 10 మార్క్స్ నీకు లాస్ట్ టైం కంటే కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇలా అంటే నీకు పొటెన్షియల్ ఉంది, నువ్వు చేయగలవు. ఓకే, నువ్వు ఆ డైరెక్షన్లో ఇంకొంచెం కష్టపడాలంటే చేసినప్పుడు డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ నువ్వు 1 by 1 నువ్వు నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటే మనకి యాన్యువల్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చే నాటికి నువ్వు 80% నువ్వు తెచ్చుకోగలవు. చూడు, ట్రై చేసి చూద్దాం అని చెప్పి సపోర్టివ్గా ఉండి తనకు చేయగలిగారు అనుకోండి, అంటే తనకే కూడా అర్థం అవుతుంది ఆ పిల్లవాడికి కానీ పిల్లకి కానీ చిన్నప్పుడే, నేను వేరే వాళ్ళతో కాంపిటీషన్ కాదు, నాతోనే నేను. ఇప్పుడు ఈ ఒలింపిక్స్ కానీ స్పోర్ట్స్కి తీసుకుందాం, ముఖ్యంగా ఇలాంటి సైకాలజీ తీసుకున్నప్పుడు మనకు ఎంత బాగా కనిపిస్తుందో అందులో కూడా. వాళ్ళు ఏం చేస్తారు, క్రికెట్ ఉందనుకోండి, క్రికెట్లో మనం టెన్నిస్, క్రికెట్ ఇట్లాంటి పాపులర్ గేమ్స్ ఏం తీసుకున్నా కూడా, మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అవుతోంది అనుకుందాం మ్యాచ్. మనం ఏం చేస్తాము, ఆస్ట్రేలియా ఇండియా ఫైనల్స్కి వచ్చింది, T20లోనో వరల్డ్ కప్లోనో ఎందులోనో. 2 సైడ్స్ చాలా బాగా గట్టిగా ఎలా అయినా మనమే గెలవాలనే దీంతో ఉంటారా? అవును. 2 సైడ్స్ ఈక్వల్ ఎఫర్ట్ పెడతారా? అవును. వీళ్ళ కంట్రీ వాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కంట్రీ న్యాచురల్. అవును, మా కంట్రీ కప్ రావాలి, వీళ్ళు మొత్తం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండడం, వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్. మేబీ ఆ రోజు వాళ్ళు ఆడిన దీంట్లో ఇట్ వాస్ నాట్ దేర్ డే. మనకు కూడా అప్స్ అండ్ డౌన్స్, ఒక్కొక్క రోజు మనం బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వలేం. అవును కదా. అవును. సో అందులో జరిగిన ఆ చిన్న పొరపాటు వల్ల 1, 2 అయ్యారు అంతే, ఇద్దరు విన్నర్సే. ఓకే, ఫైనల్స్ వరకు వచ్చినప్పుడు జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ దీని వల్ల వాడు 1 వీళ్ళు 2 అయ్యారు అంతే. వాట్స్ రాంగ్, ఏమైంది ప్రాబ్లము? అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, వెంటనే ఆస్ట్రేలియా మీద ద్వేషం పెంచుకోవడం అనేది రాంగ్ యాటిట్యూడ్. ఎందుకు, వాళ్ళు మన మీద గెలిచారు కాబట్టి. చాలా తప్పది. స్పోర్ట్స్ సైకాలజీలో వీళ్ళు కౌన్సిలర్స్ గా సైకాలజిస్టులు వీళ్ళు ఉండి కూడా వాళ్ళకి నేర్పించేవన్నీ కూడా ఇదే. అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ ని వాళ్ళు ఎట్లా తీసుకోవాలి, హౌ టు టేక్ దెమ్ ఇన్ దేర్ స్ట్రైడ్, దాంతోనే బ్లాక్ డౌన్ అయిపోకుండా ముందుకు ఎలా వెళ్ళాలి, మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వాళ్ళని అసలు ఏవి చూడనియరు, వేరే వాళ్ళ మాటలు వినియరు, నెగిటివ్ ఇవి అన్ని వాళ్ళకి. దీనికి కోచ్ చాలా పక్కనే ఉండి చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. కమ్ ఆన్ డూ, యూ క్యాన్ డూ అని చెప్తాడు వాళ్ళకి.
ఈ నెగటివిటీ అసలు నింపడనమాట. అయితే అలాగే ఇప్పుడు ఇదైనప్పుడు కూడా ఆస్ట్రేలియాని మనం ద్వేషించక్కర్లేదు. వాళ్ళు ఇవాళ బాగా ఆడారు కాబట్టి, ఆటని మనం నమ్ముతున్నాం కాబట్టి ఇవాళ ఆస్ట్రేలియాని కూడా మనం పొగడాలి. నో డౌట్ వాళ్ళు మన ఇండియా గెలిచుంటే మనకి ఇంకా ఆనందంగా ఉండేది. కానీ ఇట్స్ ఓకే, యూ హ్యాడ్ అలా కలిసినప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా అక్కడ ఫైనల్ సెరమనీలో అప్పుడంతా ఏం చేస్తాం మనం, ఇద్దరు టీముల వాళ్ళు షేక్ హ్యాండ్ చేసుకోవడం, ఫ్రెండ్స్ లాగా గ్రీట్ చేస్తారు, గ్రీట్ చేసుకోవడం. తర్వాత కామెంటేటర్ కూడా చెప్తూ వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేసినప్పుడు మేబీ ఆ పర్టికులర్ దీంట్లో మేము కొంచెం స్లో అయ్యాం, లేకపోతే మేము అక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం వల్ల మేము ఇంత చేయలేకపోయాం, ఏదో రీజన్స్ చెప్తాడు వాడు. ఇట్స్ ఓకే, యూ డిడ్ యువర్ బెస్ట్, ఓకే ఇట్ వాజ్ హార్డ్ లక్ ఫర్ యూ, ఓకే విల్ గో ఆన్ మూవ్ ఆన్ అని చెప్పేస్తాడు. అంటే ఏంటి, ఇవాళ ఈ పరిస్థితుల్లో నువ్వు నీ బెస్ట్ ఇవ్వలేకపోయావు, ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్, ఇట్ వాజ్ నాట్ యువర్ డే. వాళ్ళు ఈరోజు బెటర్ గా చేశారు కాబట్టి అది ఎప్పటికీ అదే కాదుగా. అదే ఆస్ట్రేలియా ఇంకోసారి మళ్ళీ గేమ్ ఆడతారు, ఓడిపోవచ్చు ఇంకో రోజు. ఏది ఫైనల్ అంటే ఇవాళ గెలిచారు కాబట్టి వాళ్ళు సుప్రీం అనేటట్టు లేదు, మారుతూ ఉంటాయి. ఆ యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి. అంటే యూ డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్, ఇట్స్ ఓకే. అంటే నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, నీ ఎఫర్ట్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మటుకు చిత్తశుద్ధితో కరెక్ట్ గా చెయ్యి అని మెథాడికల్ గా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అలవాటు చేసాం అనుకోండి, వాళ్ళు దే అప్రిషియేట్ దట్. అంటే ఈసారి రెండోది వచ్చింది, ఇంకోసారి 3 రావచ్చు, ఫస్ట్కి వెళ్ళొచ్చు, నెమ్మదిగా 1 by 1 పైకి వెళ్తూ ఉండొచ్చు, ఇంకా బెటర్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి చేయలే, ఇట్స్ ఓకే, ఏమవుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఒకటేలా ఉంటుందా? మనం చూస్తున్న పంచభూతాల్లోనే వెదర్లు కానీ చంద్రుడు కానీ ఇవన్నీ ఒకలా ఉన్నాయా? ఉండవు కదా. చలి వచ్చింది, చలికి మనం భయపడి కవర్ చేసుకుంటున్నాం. ఎండ వచ్చినప్పుడు మామూలు బట్టలు కొంచెం థిక్ బట్టలు వేసుకోవడానికి కూడా అసహనం పడుతున్నాం. అవునవును, వెదర్లోనే ఇన్ని రకాల చేంజెస్ వస్తున్నాయే. పొద్దున ఉన్నట్టు సాయంత్రం ఉండట్లేదే. చంద్రుడు ఒక రోజు మనకి పౌర్ణమి రోజు ఫుల్ ఉంటుంటే ఎంత ఆనందం కలుగుతుంది, మళ్ళీ అమావాస్యకు వచ్చేసరికి ఇదేమిటి ఇంత డార్క్ గా ఉంది, బాగాలేదు అనుకుంటున్నాం, మనసుకు కూడా ఆహ్లాదం లేదు అనుకుంటున్నాం. ఒక్కొక్క కళ అది తగ్గించుకుంటూ వస్తుంది, ఒక్కొక్క కళ పెంచుకుంటూ వస్తుంది. ప్రకృతిలోనే ఇన్ని రకాల అనుభవాలు మనకి చూపిస్తున్నప్పుడు మనం ఇది ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఫస్టే ఉండాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అవును. కాబట్టి పిల్లలకు కూడా మనం కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళం కాబట్టి నీ బెస్ట్ నువ్వు చేయనా, ఇట్స్ ఓకే. నువ్వు తర్వాత అది 1 వచ్చిందా 2 వచ్చిందా, ఇవాళ ఓడిపోయావు, అదంతా ఏం పెద్ద మ్యాటర్ అవ్వదు. ఎఫర్ట్ని నేను అప్రిషియేట్ చేస్తాను. నీ ఎఫర్ట్ 100% నువ్వు ఇవ్వు, రిజల్ట్ ఏముంటుందో అది వాళ్ళని. బట్ వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం, వాళ్ళ మీద జెలస్ ఫీల్ అవ్వకుండా ఉండడం, హోల్ హార్టెడ్గా వాళ్ళ సక్సెస్ని నువ్వు సెలబ్రేట్ చేసుకోవడం కూడా నేర్పించాలి. ఓకే మేడం, ఇది దీంతో పాటు సోషల్ ప్రెషర్ మనం చూస్తాం. మన చుట్టూ ఫ్రెండ్స్, లోకల్గా మన చుట్టూ ఉండే వాళ్ళే, చుట్టాలు కావచ్చు, ఎవరు కావచ్చు, ఆ ప్రెషర్ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి నీకు ఎన్ని మార్కులు వచ్చారా అని అడుగుతారు. జనరల్ గా వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగినా వాళ్ళ మీద ఒక రకమైన ప్రెషరే కదా ఉంటుంది. దాన్ని ఎట్లా డీల్ చేయాలి పిల్లలు చిన్నప్పటి నుంచి? చేయాలండి పేరెంట్స్. ఇప్పుడు చాలా స్కూల్స్ లో నాకు తెలిసి సిబిఎస్ఈ స్కూల్స్ లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి తెలుసా? వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంటికి వాళ్ళ పిల్లాడిదే పంపిస్తారు, వేరే పిల్లలకి ఎంత వచ్చిందో చెప్పరు. ఓకే, హెల్దీ ట్రెండ్. ఎన్సీఆర్టీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం సిబిఎస్ఈ స్కూల్స్ లో ఆ పద్ధతి ఉంది. నీకెందుకు వేరే వాళ్ళ మార్కులు, నీ మార్కులు నీకు. నువ్వు చూడాల్సిందల్లా లాస్ట్ టైం నీకు 50 వస్తే ఈసారి ఇంప్రూవ్ అయ్యావా, అక్కడే ఉన్నావా, వెనక్కి వెళ్తున్నావా, ఓకే అంతే. నీకు వేరే వాళ్ళతో కాంపిటీషన్ కాదు, నీ పొటెన్షియల్ కి నువ్వు వర్క్ చేస్తున్నావా లేదా, అది బాగుంది కదా. అలాగే పేరెంట్స్ కూడా ఎలా అలర్ట్ గా ఉండాలంటే, అలా ఎవరైనా తెలియక లేకపోతే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేయడానికి అని చెప్పి అడిగినా కూడా స్నప్ చేసేయాలి. అక్కడ ఎలా చేయకూడదు, పేరెంట్స్ కట్ చేసి వాళ్ళు ఏం చేయాలంటే, అయ్యో బాగా చేస్తాడు, అదే ఉందండి వాళ్ళ స్కూల్లో అట్లా గ్రేడ్సే తప్ప మార్కులు అవన్నీ ఉండవు, మాకు అట్లా లేదండి, ఇట్స్ ఓకే, పిల్లాడు ఏముంది అట్లా ఇదేం లేదు, దాన్ని బట్టి మేము పెద్దగా పట్టించుకోము అని చెప్పి వాళ్ళని తిట్టక్కర్లేదు, నెమ్మదిగా చెప్పాలి. రెండోసారి అడగరు. అవును. సో ఈ బాధ్యత పేరెంట్స్ తీసుకుంటే ఇంకా మళ్ళీ పేరెంట్స్ మీదకి, వాళ్ళు చిన్నపిల్లలు కదా పాపం, వాళ్ళు ప్రెషర్ ఫీల్ అయ్యి గోల్డ్ కొరుక్కుని లేకపోతే టెన్షన్ తెచ్చుకుని, పిల్లలు కొన్ని ప్రెషర్ కి గోల్డ్ కొరికేసుకోవడం, లేకపోతే బెడ్ వెట్ చేయడం, నిద్రపోకపోవడం, ఇలాంటివన్నీ చేస్తారండి చిన్నప్పుడు. ప్రెషర్స్ వాళ్ళకి మీద, నేను పర్ఫార్మ్ చేయలేనేమో, ఫియర్ ఆఫ్ లూజింగ్ అవుట్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫిమో అంటారు. ఇలాంటివన్నీ సైకాలజిస్టులుగా మనం చూసినప్పుడు కూడా పాపం ఆ పసి మనసులో ఎంత ప్రెషర్ ఉందో. అవును, అసలు అవసరం లేదు, అలా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి హెల్దీగా వాళ్ళని ఇలా కాంపిటీషన్ కి దూరంగా గనక మనం పెంచగలిగితే, గెలుపు ఓటమి రెండు సహజమే. అంటే పొద్దున రాత్రి ఎంత న్యాచురల్ గా అవుతున్నాయి నాన్న, పొద్దున తర్వాత రాత్రి అవుతుంది కదా, ఇది అంతే నాన్న, ఇట్ వాస్ నాట్ యువర్ డే, ఓకే ఇట్స్ ఓకే మూవ్ ఆన్ అని చెప్పి చిన్నప్పుడు, కొంచెం వయసు వచ్చాక వాడే దానికి ఎస్టాబ్లిష్ చేసుకుని కన్సాలిడేట్ చేసుకుని ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాడు. ఆ కరేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా సపోర్టివ్ సిస్టమ్ మటుకు ఇంటి దగ్గర ఇవ్వడం పేరెంట్స్ బాధ్యత. ఖచ్చితంగా.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.